దేవుని స్తోత్రం. ఇప్పుడు మన మధ్యన అమ్మగారు చిన్న వర్తమానం అందిస్తారు. మనందరికీ కూడా నిశ్శబ్దంగా. నా హృదయపూర్వక వందనాలు. కూడినయ్య గారికి, సేవకులకి, సేవకురాండ్రకి, విశ్వాసులకి, పరిశుద్ధ సంఘానికి నా హృదయపూర్వక వందనాలండి. అలాగే మరి గృహ యజమానులకు కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో చిన్న మాటలు మనం చదువుకుందాము. కీర్తన గ్రంథము 13వ అధ్యాయము 5వ వచనం నుంచి నేను చదువుతాను. కీర్తన గ్రంథము 13వ అధ్యాయము 5వ వచనం నుంచి నేను చదువుతాను. బైబిల్ ఉన్నారు చూడండి. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచున్నాను, నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించెదను. దేవునికి స్తోత్రం. అందరూ బాగున్నారండి? అందరూ బాగుంటే గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామమును ఘనపరుద్దాం. దేవునికి స్తోత్రములు, ఘనత, మహిమ దేవాది దేవునికే. మన నిజంగా చూసినట్లయితే మరి బాగున్నామండి. దేవుని కృపను బట్టి మరి యేసయ్య గారి గృహంలో ప్రభువారు ఈ రోజున మనం సిద్ధపరిచారు. మరి చాలా సంవత్సరాల తర్వాత మరి ఇక్కడికి రావటం, గృహారాధన పెట్టుకోవడం చాలా సంతోషం. ఆయనను దేవుడు మరి నిజంగా వారి పట్ల చాలా చాలా మేలులు, చాలా కార్యాలు, చాలా అద్భుతాలు ప్రభువారు చేశారు. అందును బట్టి ఒక మనిషి హెల్ప్ చేస్తే మనము వాళ్ళకి ఏం చెప్తాం? థ్యాంక్స్ చెప్తాం కదా. మరి మనుషులు చేసే హెల్ప్ కన్నా దేవుడు చేసే హెల్ప్, సహాయం చాలా గొప్పది కదా, చాలా గొప్పది, చాలా విలువైంది కూడా. మరి అలాంటి దేవునికి, మరింత సహాయం చేసిన దేవునికి మనము థ్యాంక్స్ఫుల్గా ఒక కృతజ్ఞత భావముతో ఒక సాక్ష్యం చెప్పడము, ఇలా ఆరాధన పెట్టుకోవటము, దేవుని బిడ్డలను ఆహ్వానించుకోవటం, చక్కగా దేవుని సన్నిధికి వెళ్ళటము, ఇవన్నీ ఒక థ్యాంక్స్ఫుల్గా ఒక మనిషికి అయితే థ్యాంక్స్ చెప్పుకుంటాము, జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం మనం. కానీ దేవుడు చేసే సహాయము మనుషులు చేసే సహాయం కన్నా గొప్పది కనుక మనం ఈ రీతిగా దేవుని గణపరచడం అనేది చాలా సంతోషము. మరి మనిషిని గణపరిచినా పర్లేదండి, సహాయం చేశాను పర్లేదండి అంటారు. కానీ దేవుడికి మనము థ్యాంక్స్ చెప్పామనుకో, దేవుడు మరలా మనకి కార్యాలు చేస్తారండి. మరలా ఇలా గణపరిచామనుకో, నన్ను గణపరిచి వాని అందే నేను సమస్తమును జరిగిస్తా. అంటే దేవునికి థ్యాంక్స్ చెప్తే, కృతజ్ఞత చూపిస్తే మరలా మనం అడిగిన కార్యాలు కూడా దేవాది దేవుడు చేస్తాడు. నమ్మిన వారు చప్పట్లు కొట్టండి. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, మరి అందు నిమిత్తంగా బిడ్డలు చక్కగా ఆరాధన పెట్టి మరి ఈ రీతిగా గణపరుస్తున్నారని చాలా సంతోషంగా ఉంది. మరి ఎప్పుడు కూడా ఇలాగే జరగాలని, మరి సంవత్సరానికి ఒకసారి అయినా దేవుని గణపరచాలి. ఎందుకంటే దేవాది దేవుడు మనల్ని ఎంతగానో కాపాడుతున్నారు కదా. ఈ రోజున మరి బ్రతుకున్నామంటే మన శక్తి, మన తెలివితేటల, మన సామర్థ్యమా? కాదు కదా. కేవలం దేవుని కృపే కదా, ఆయన తోడే కదా, ఆయన కాపుదలే కదా. మరి ఆయన గణపరచడానికి అస్సలు వెనకాడొద్దండి ఎవ్వరు కూడా. దేవుడు మరి చాలా గొప్ప సహాయం చేస్తున్నారు. మరి నిజంగా అటువంటి సహాయం చేసే దేవుడు మనం ఎప్పుడు విడిచిపెట్టకుండా, మరి ఎప్పుడు ఆయన కార్యాలు మనం వివరిస్తూ, గణపరుస్తూ, స్తుతిస్తూ మన ఆయన ఆరాధన చేసినప్పుడు, ఇలా ఆరాధన పెడుతున్నప్పుడు కూడా దేవుడు ఇంకా ఏం జరగవలసిన కార్యాలు ఉన్నాయో కూడా అవి కూడా దేవాది దేవుడు జరిపిస్తారు. ఇక్కడ కీర్తనాకారుడైన దావీదు మహారాజు గారు, రాజుగారు అండి, సామాన్యమైన వ్యక్తి కాదు, గొప్ప రాజుగారు అంటున్నారు. ఏమంటున్నాడు? నేనైతే దేవుని కృప మీద నేను నమ్మకం పెట్టుకున్నాను, ఆయన రక్షణ బట్టి నా హృదయం ఎంతో సంతోషపడుతుంది. యెహోవా నాకు మహోపకారము చేస్తున్నాడు, అందు నిమిత్తంగా నేను ఆయన కీర్తిస్తున్నా. ఇక్కడ చూడండి, ప్రతి మనిషి కూడా భక్తి అంటే చాలా ఇష్టం. ప్రతి మనిషి కూడా భక్తి అంటే చాలా ఇష్టం. ఇది వాస్తవం. ఎందుకంటే ఎవరొకరిని ఏదో ఒక రకంగా ఆరాధించాలి, ఏదో ఒక రకంగా భక్తులకు వెళ్ళాలని చూస్తారు. కానీ ఒక్కొక్క దాన్ని ఎంచుకుంటున్నారు. కానీ మనమైతే నిజమైన దేవుణ్ణి ఎంచుకున్నాం. ఎవరిని ఎంచుకున్నాం? నిజమైన దేవుణ్ణి, యేసుప్రభుని. మన పిల్లల పెళ్ళిళ్ళు చేసేటప్పుడు చూడండి, సంబంధాలు ఎలా చూస్తాం? దేవుని బిడ్డలనే కాదండి, సంబంధాలు చూసేటప్పుడు మంచి సంబంధమా కాదా, అటు 7 తరాలు ఇటు 7 తరాలు తర్కించి ఎంక్వైరీలు చేసి ఎంతో క్షుణ్ణంగా చూసుకుని సంబంధాలు చేస్తామా లేదా? అవునా కాదా? అలాగే భక్తి చేసేటప్పుడు కూడా, దేవుణ్ణి ఆరాధించేటప్పుడు కూడా ఏది కరెక్ట్ ఏది న్యాయం అనేది కూడా చూసుకోవాలి.
ఏది నిజమైన దేవుడు అనేది కూడా మనం తెలుసుకుని ఆరాధిస్తే దాంట్లోనే ప్రతిఫలం ఉంటుంది. అవునే కదా, దాంట్లోనే మేలు ఉంటుంది. మనం తెలుసుకున్నాము నిజమైన దేవుడు యేసుప్రభు అని తెలుసుకున్నాము, ఆయన దగ్గరికి వచ్చాం, నిజమైన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, ఇలా ఆరాధించే దేవుణ్ణిలో మనం అనుకుంటాము ఏదైనా శ్రమ వచ్చినా కష్టం వచ్చినా, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను కదా, నాకెందుకు ఈ కష్టం రావాలి, నాకెందుకు ఈ బాధ రావాలి, నేను ఆయన నమ్ముకున్నానుగా, నిజమైన దేవుడే కదా, ఎందుకు ఇట్లా అని చాలామంది వాపోతుంటారు, బాధపడుతుంటారు, దిగులు పడుతుంటారు, వేదన పడుతుంటారు. ఇక్కడ చూసినట్లయితే దేవుని యందు మనం నమ్మకం కలిగి జీవిస్తున్నాం కదా. నమ్మకం కలిగి జీవించే వారికి దేవుడు చేసే మేలులు ఎలా ఉంటాయి అనేది మనం ఈ రోజున చూద్దాం. దేవుడి మీద నమ్మకం పెట్టుకున్నాం, బ్రతుకుతున్నాం, జీవిస్తున్నాము. అలా జీవిస్తున్న మనకి దేవుడు చేసే మేలులు ఎలా ఉంటాయి అనేది చూసినట్లయితే, మరి కీర్తనల గ్రంథం 22వ అధ్యాయంలో చూస్తే 4వ వచనంలో, కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం, నా పితరులు ఆయన యందు నమ్మకించారు, వారు నీ యందు నమ్మకించగా నీవు వారిని రక్షించిదివి. చాలండి. ఇక్కడ చూసిన మనం ఎవరి మీద నమ్మకం పెట్టుకున్నాం? దేవుని మీదే నమ్మకం పెట్టుకున్నాం. దేవుడి మీద నమ్మకం పెట్టుకున్న వారికి దేవుడు ఏం మేలు చేస్తాడంటే ఇక్కడ అంటున్నాడు, మా పితరులు ఆయన మీద నమ్మకం పెట్టారయ్యా అని. ఎవరు అంటున్నారంటే దావీదు గారు అంటున్నారు. దావీదు మహారాజు గారు చెప్తున్నారు, మా పితరులు అయ్యా నీ మీద నమ్మకం పెట్టుకున్నారు, కానీ వారిని ఎందు నమ్మకం ఉంచుడు ద్వారా నీవు వారిని రక్షించావయ్యా అని దావీదు మహారాజు గారు తెలియపరుస్తున్నారు. ఎలా రక్షించారు ప్రభువారు అంటే, నిజంగా చూసినట్లయితే మరి ఎన్ని సంవత్సరాలండి? 40 సంవత్సరాలు, 450 సంవత్సరాలు కదా. 450 సంవత్సరాలు ఎక్కడ? ఒక బానిస జీవితం, ఒక బానిస బ్రతుకుతున్నారు. 450 సంవత్సరాలు అంటే మాటలు ఎన్ని తరాలండి? ఎన్ని తరాలు దాటిపోయినాయి? తరతరాలు కదా. అన్ని తరాలు పాలేరుతనం. బానిస అంటే పాలేరుతనం. అటువంటి పాలేరుతనంలో, పాలేరు అంటే వారసుడు ఎలా ఉంటాడు, పాలేరు ఎలా ఉంటాడు కదా. వారసుడేమో చాలా హ్యాపీగా దర్జా ఉంటాడు, పాలేరు ఎలా ఉంటాడు? పనివాడు, తిండి సరిగ్గా ఉండదు, మంచి బట్టలు ఉండదు, మంచి స్థితి ఉండదు, మంచి భోజనం ఉండదు, మంచి పరిస్థితి ఉండదు, ఎప్పుడు పని చెప్తారు, ఎంత కష్టమో. ఈ రోజుల్లోనే ఎలా ఉన్నప్పుడు ఆ రోజుల్లో చూసి ఎలా ఉంటుంది? చాలా దారుణం, చాలా భయంకరము. అలా 450 సంవత్సరాలు అన్ని తరాలు పాలేరుతనంగా జీవిస్తున్నారు. అప్పుడంటే వాళ్ళు దేవునికి మొరపెట్టారు, ప్రవ్వా నిన్ను నమ్ముకున్నామయ్యా, నీ మీద ఆధారపడి బ్రతుకుతున్నామయ్యా, ఏంటయ్యా మాకు ఈ జీవితం, ఏంటయ్యా మాకు ఈ బ్రతుకు, ఏంటయ్యా మాకు ఈ పరిస్థితి అని దేవునికి వాళ్ళు మొరపెట్టారంట. వాళ్ళు మొరపెట్టినప్పుడు వాళ్ళ మొర అంటే ఎక్కడికి వినబడిందో తెలుసా? పరలోకమందున్న దేవుని చెవుల్లోకి వెళ్ళిందంట. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎప్పుడైతే వాళ్ళ మొర దేవునికి వెళ్ళిందో దేవుడు మోషే గారిని పంపించాడు. ప్రవక్త అయిన మోషే గారిని పంపించి 450 బానిస సంవత్సరాల బానిస జీవితం నుంచి దేవుడు వారిని ఏం చేశాడండి? విడిపించాడు. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. రక్షించాడా లేదా? ఎలా రక్షణ వచ్చిందంటే ఆయన నమ్ముకోవడం ద్వారా. ఎలా రక్షణ వచ్చిందంటే ప్రార్థన చేయడం ద్వారా, ఆయనకు మొరపెట్టు ద్వారా. అలాగే సహోదరి సహోదరుడు చాలామంది అంటారు, నేను నమ్ముకున్నానుగా నాకేం జరిగింది? నమ్ముకున్నా మంచిదే, పితా పుత్ర పవిత్ర నామం అంటే ఏమొస్తుంది? రోజు పచ్చడి తింటే ఏమొస్తుంది కదా, రోగాలు తప్ప ఏమి రావు. రోజు మజ్జిగ తాగితే నిమ్ము. ఇలా మరి నిజంగా ఏదో నమ్ముకున్నామని చెప్పేసి చిన్న చితక భక్తి కాదు. నమ్ముకున్న మనము పూర్తిగా నమ్ముకోవాలి, పూర్తిగా ఆయన మీద ఆధారపడాలి. అలాగే నమ్ముకున్న మనం, ఆధారపడిన మనము ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి, మొరపెట్టాలి, దేవుని సన్నిధిలో మొరపెట్టాలి, ప్రార్థన చేయాలి, ఆయన అడగాలి, ప్రతి సమస్య ఆయనకి చెప్పాలి. ఆయనకి చెప్పి ఆయనకి మొరపెట్టినప్పుడు మన మొర ఎలా ఉండాలో తెలుసా? ఆకాశంలో, పరమాకాశంలో, పరలోకంలో ఉన్న ఆయన చెవుల్లోకి వాళ్ళ మొర వెళ్ళింది కాబట్టి చిటుకులు. ఐగుప్తులు అంటే మాటలండి, ఐగుప్తు టెక్నాలజీ కానీ, వాళ్ళ యొక్క పరిస్థితి కానీ, వాళ్ళ యొక్క తెలివితేటలు కానీ, వాళ్ళ యొక్క స్థితి కానీ చాలా గొప్పది. పిరమిడ్లు కట్టారు వాళ్ళు, చాలా గొప్ప స్థితి, తెలివిగలిగిన వాళ్ళు, డబ్బున్న వాళ్ళు. అలాంటి స్థితిలో ఎవ్వరూ రక్షించలా, కానీ దేవుడు రక్షించారు. దేవుని నమ్ముకోవడం ద్వారా. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. అలాగే సహోదరి సహోదరుడా, దేవుని నమ్ముకున్న నీవు ఏదన్నా ప్రాబ్లంతో ఉన్నావా? ఆ ప్రాబ్లం నుంచి నువ్వు విడిపించబడాలంటే పూర్తిగా నమ్ముకో, ఆయనకి ప్రార్థన చే మొరపెట్టు. దేవుడు తప్పించి రక్షించడానికి సమర్థుడు. అది 5వ వచనం కూడా చూడండి.
వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మకించి సిగ్గుపడకపోయిరి. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూసి ఎంత చక్కని మాట ఉందో చూసారా? దేవుని నమ్ముకోవడం ద్వారా ఏంటి మనకి లాభం ఏంటి? ఈ రోజున కొట్టికి పిల్లల్ని పంపించామని గరే ఏదన్నా తీసుకురారా బొడ్డా అని అనుకో, నాకేంటి? పిల్లలు అంటారు కదా, అమ్మ నాకేంటి, నాన్న నాకేంటి అంటే ఏదన్నా చేస్తేనే వాడు కొట్టుకి లేదని చెప్తాడు, లేకపోతే అది ఆడనమాట. అలాగే చూసినట్లయితే దేవుని నమ్ముకున్నాము. చాలామంది మరి విశ్వాస జీవితాలు అనుకుంటారు, నాకేంటి మరి దేవుడు నమ్ముకున్న నాకు ఈ బాధ ఏంటి, మరి దేవుడు నమ్ముకున్న నాకు ఈ మేలు జరగలేదేంటి అంటుంటారు. అందుకే నేను చెప్తున్నాను, దేవుడిని నమ్ముకున్నాం గనక, గొప్ప దేవుడిని నమ్ముకున్నాం గనక ఆయన మనల్ని ఫస్ట్ రక్షిస్తారు. రెండోది ఏమన్నాడంటే సిగ్గుపడకుండా చేస్తాడు. ఏం చేస్తాడండి? సిగ్గుపడకుండా చేస్తాడు. అలాగే ఇజ్రాయేలీలు నడుస్తున్నారు. ఇజ్రాయేలీలు ప్రయాణం, ఐగుప్తు నుంచి విడిపించబడ్డారు, ప్రయాణంలోకి వచ్చారు. ఇక వాళ్ళు నడక సాగించిన సమయాల్లో వాళ్ళకి ఏమొచ్చిందండి? ఎర్ర సముద్రం ఎదురొచ్చింది. ఏమొచ్చింది? సముద్రం ఎదురొచ్చింది. సముద్రంలో రోడ్డు వేయటం ఈరోజు వల్లబడుతుంది, కానీ ఆ రోజుల్లో ఎలా కుదరదు కదా. కానీ మరి అటువంటి పరిస్థితులు వాళ్ళు చూస్తేనేమో వెనకాల తరుముకు వస్తున్నారు, వెనకాలేమో శత్రువులు వస్తున్నారు, ఎదరేమో సముద్రం ఉంది. మధ్యలో ఎలా ఉంటుంది అంటారు చెప్పండి? ఆ అనుభవం ఎలా ఉంటుంది? ఎక్స్పీరియన్స్ చాలా భయంకరం, చాలా శోధన కదా. అమ్మో ఏంటి, ఎక్కడ పడాలి, ఏం చేయాలి, మా పరిస్థితి ఏంటి, మా జీవితం ఏంటి, మా బ్రతికేంటి అని చెప్పేసి అందరూ ఆందోళనకి దిగిపడిపోయారు. అందరూ ఎంతో వేదనలో దిగుల్లో ఉన్నారు. అటువంటి సమయాల్లో మన నిజంగా మోషే గారు ప్రార్థన చేశారు, అక్కడున్న సంఘం కూడా ప్రార్థన చేశారు, విశ్వాస జనాంగం ప్రార్థన చేశారు, అయ్యా ఏంటయ్యా మా పరిస్థితి అని. అలాగే చూసి మన జీవితంలో కూడా కొన్ని సమయాల్లో ఎర్ర సముద్రంలో ప్రాబ్లం ఏదండి, మాకే ఎర్ర సముద్రం రావట్లేదు, నీకెందుకు ఎర్ర సముద్రం? ఎర్ర సముద్రం ఆ రోజున ప్రాబ్లం బట్టి ఆ రోజు సమస్య ఎర్ర సముద్రం వచ్చింది. ఈ రోజున మనిషికి సముద్రం లాంటి శోధన ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. ఏదో సమస్య, ఇబ్బందో, కష్టమో, లేమిడో, వస్త్రయంతో ప్రాబ్లమో, ఇంకేంటంటే రోగమో, బలహీనతలు, అప్పులు, సమస్యలు, ఏదోటి ప్రాబ్లం వస్తున్నప్పుడు ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు దేవుణ్ణి దూషించడం, దైవజనులను దూషించడం, సంఘాన్ని దూషించడం, ఏ దేవుడు నమ్ముకున్న దేవుడు ఏం చేశాడు అని ఎలా అనటం కాదు. వాళ్ళు అలా అన్నారా? ఆ రోజున అనలేదు. వాళ్ళు ఏం చేశారండి? ప్రార్థన చేశాడు, దేవుడికి మొరపెట్టారు, ప్రభువా 450 సంవత్సరాలు ఉన్న మా జీవితాలు విడిపించావు, ఇది ఎంత ప్రభువా, ఈ కార్యం చేస్తావయ్యా, ఈ మేలు చేస్తావయ్యా, ఈ ఇబ్బంది నుంచి విడిపిస్తావయ్యని సముద్రం దగ్గర మోకరించి ప్రార్థన చేశారు. ప్రార్థన చేయగానే నిజంగా ఎంత గొప్ప మేలండి. పాత నిబంధనలో హైలైట్ గొప్ప కార్యం ఏంటో తెలుసా? సముద్రం 2 పాయలు అవటమే. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, నిజంగా వాళ్ళు ప్రార్థన ఆలకించి సముద్రమే పాయలైపోయిందండి. మాటల సముద్రం పాయలైపోయి చక్కగా వాళ్ళు ఆరిన నేల నడుచుకుంటూ వెళ్ళిపోయారు. వెనకాల శత్రువులు వస్తున్నారు. శత్రువుల ముందు దేవుడు వాళ్ళని సిగ్గుపరిచాడా? చెప్పండి. శత్రువుల ముందు వాళ్ళని సిగ్గుపరిచాడా? సిగ్గుపరచుకుని వాళ్ళని సేఫ్గా అవతల ఒడ్డుకి చేర్చారు. శత్రువులకే సిగ్గు కలిగి ములిగిపోయారు. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, ఎంత గొప్ప దేవుడు మనం నమ్ముకున్నామండి. మనం నమ్ముకున్న దేవుడు ఆషామాష దేవుడు కాదండి, అల్లా తప్పటి దేవుడు కాదండి, ఏదో చిన్న దేవుడు, చితక దేవుడు కాదండి, అపరిశుద్ధుడు కాదండి. మన దేవుడు సజీవుడైన దేవుడు. మన దేవుడు మృతులు సహితం లేవనెత్తే దేవుడు, పరిశుద్ధమైన దేవుడు, పవిత్రమైన దేవుడు, నిర్దోషమైన దేవుడు, ఏ మచ్చ మరక డాగు కుళ్ళు కుషుడు లేని దేవుడు మన దేవుడు. చప్పట్లు కొట్టండి, దేవుని నామానికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, అటువంటి దేవుడు నమ్ముకున్న మనల్ని దేవుడు రక్షిస్తాడు. రెండోది మనకేం చేస్తాడండి? సిగ్గుపరచకుండా దేవుడు మనల్ని ఒడ్డుకు చేర్చే దేవుడు. అలాగే చూసినట్టు బైబిల్ గ్రంథంలో ఇంకా మన దేవుడు మరి ఏ రీతిగా మనల్ని తప్పిస్తాడు, రక్షిస్తాడంటే అదే కీర్తన గ్రంథము 28వ అధ్యాయం 7వ వచనం చూడండి. యెహోవా నా ఆశ్రయము, నా కేడెము, నా హృదయము, ఆయన యందు నేను నమ్మకించాను గనక నాకు సహాయము కలిగేను. దేవునికి స్తోత్రం. దేవుడు మనకి చేసే మేలేంటో తెలుసా? సహాయము చేస్తాడండి. మనకేం చేస్తాడు? సహాయం. ఎటువంటి సహాయమో తెలుసా? ఎంత గొప్ప సహాయమో తెలుసా? దేవుడు మనకి చేసే సహాయం. మనుషులు చేసే సహాయము చాలా చిన్నది, దేవుడు చేసే సహాయము గొప్పది. ఎటువంటి సహాయమో తెలుసా? బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్తలో చూసినట్లయితే 9వ అధ్యాయంలో, మత్తయి సువార్త 9వ అధ్యాయంలో దేవుడు చేసే సహాయం, దేవుడు ఏం చేస్తున్నాడండి అని అంటుంటారు చాలామంది. దేవుడు ఎంత గొప్ప సహాయమో తెలుసా? అక్కడ ఒక అతనికి నిజంగా పెరాలసిస్, పక్షవాత వచ్చింది, పడి ఉన్నాడు, లెగలేకపోతున్నాడు, నడవలేకపోతున్నాడు, తిరగలేకపోతున్నాడు, తాగలేకపోతున్నాడు. తన జీవితంలో నిజంగా సంతోషమే లేదు. అటువంటి పరిస్థితుల్లో పడి ఉన్నప్పుడు ప్రభువారి దగ్గర తీసుకొచ్చారు.
ప్రభువారి దగ్గర తీసుకొస్తే ప్రభువారు ఏమన్నారండి, కుమారుడా ధైర్యంగా ఉండయ్యా, నీ పాపం క్షమించేశాను, నీ పాపాన్ని నేను క్షమించేశా, నువ్వు లేచి నడువంటకి అనగానే నిజంగా ఎప్పుడైతే తన పాపం పోయిందో వెంటనే తన పొడుకున్న పరుపు ఎత్తుకుని నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. చప్పట్లు కొట్టండి దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, అంటే దేవుడు చేసే సహాయం చూసారు ఎంత గొప్పగా ఉందో. దేవుడు చేసే సహాయం ఏంటంటే పాపం తీసివేశాడు. లోకంలో ఎంతోమంది డాక్టర్లు ఉన్నారు, ఎన్నో హాస్పిటల్ ఉన్నాయి కదా, ముక్కుకో డాక్టరు, చెవుకో డాక్టరు, గొంతుకో డాక్టరు, ఇంకేంటండి కంటికో డాక్టరు, పళ్ళకో డాక్టరు, కిడ్నీలకి, లివర్కి, గుండెకి, ఎంతమంది నరాలకి, అబ్బో ఎంతమంది డాక్టర్లు, ఎన్ని హాస్పిటల్స్ కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. కానీ పాపం పోయేది ఇక్కడ పాపం పోబడును అని ఎవరైనా హాస్పిటల్ పెట్టారా? ఏ డాక్టర్ అయినా ఉన్నాడా? ఎవరు లేరు. నిజంగా ఈ రోజున మనిషి చేసే పాపం, తెలియక చేసే పాపం, తెలిసి చేసే పాపం, పితరుల పాపాలు, సాతాను గడి పెట్టే శోధనలు, ఇవన్నీ కూడా పోగొట్టడానికి మనిషి ఏ డాక్టర్ సరిపోడు, ఏ డాక్టర్ లేడు. అటువంటి పరిస్థితుల్లో మనిషి చేసే పాపానికి మనిషి చావాల్సిందే, మనిషి బాధలు పడాల్సిందే, కష్టపడాల్సిందే, ఇబ్బందులు పడాల్సిందే, మరి నిజంగా ఎన్నో శ్రమలు పడాల్సిందే, ఆ పాపంతో కొట్టుమిట్టలు ఆడాల్సిందే, లాస్ట్గా నరకంలో పడాల్సిందే ఆ పాపం ద్వారా. కానీ మన నిజంగా దేవాది దేవుడు అన్నాడు, మన నిజంగా మనిషి చేసే పాపం పోబడడానికి దేవుడు ఏం చేశాడండి, శిలువ మరణం పొందాడు. శిలువ మరణం పొంది తన రక్తాన్ని చిందించి, శరీరాన్ని ఇచ్చి, ప్రాణాన్ని ఇచ్చి దేవుడు తుది వరకు దారిపోసాడు. ఎందుకంటే మనిషి చేసే పాపాన్ని పోగొట్టడానికి. ఈ సహాయం ఎవరు చేస్తారని చెప్పండి, ఎవరైనా చేయగలరా? ఈ ఏదో నీకు డబ్బు ఇచ్చో, మాట సహాయమో, ధన సహాయమో, ఇంకేంటండి ఏదో హెల్ప్ చేసో, ధైర్యం చెప్పో, బలపరిచో, ఏదేదో సహాయం చేస్తారు. కానీ ఈ సహాయం ఎవరు చేస్తారు? పాపం ఎవరు పోగొడతారు? పాపం ఎవరు తీసేస్తారు? నరకం నుంచి ఎవరు తప్పిస్తారు? నిత్య జీవానికి ఎవరు చేరుస్తారు? నీ జీవితాన్ని ఎవరు మారుస్తారు? నీ కష్టాలను ఎవరు తీరుస్తారు? నీ బాధలను ఎవరు తీస్తారు? ఇది చేసే సహాయం మనుషుల సహాయం అవ్వదు, ఇది మనుషులు చేయలేరు, అది దేవాది దేవుడు మాత్రమే చేయగలడు. అందుకే ఇక్కడ ఏమన్నాడండి కీర్తన గ్రంథంలో, ఆయన మనకి సహాయం చేస్తాడు. ఆయన మనకి ఏం చేస్తాడండి? సహాయం. ఎటువంటి సహాయం అంటే, ప్రభువా నేను పాపినయ్యా, నన్ను క్షమించయ్యా అని దేవుని దగ్గర నువ్వు రాగలిగితే, వచ్చి పశ్చాత్తాపడి దిద్దుబాటు చేసుకోగలిగితే, ఆయన సన్నిధిలో మోకరించగలిగితే, ఆయన నువ్వు నమ్ముకోగలిగితే, నీ పాపాలను నువ్వు దేవుని దగ్గర క్షమాపణ అడగగలిగితే, అప్పుడు దేవుడు నీ పాపాలను ఏం చేస్తాడని, మన పాపాలని క్షమించి వేసి, మనల్ని ఆయన రక్తంతో కడిగి వేసి, మనల్ని పవిత్రపరిచి, పరిశుద్ధపరిచి, భూమి మీద ఆరోగ్యవంతులుగా మన నిలబెడతాడు. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, తర్వాత మన ఆత్మను కూడా నరకంలో పడేయకుండా ఎక్కడ చేరుస్తాడు? కోటాను కోట్ల సంవత్సరాల ఆత్మను ప్రశాంతంగా పరలోక రాజ్యం చేరుస్తాడు. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, ఇటువంటి సహాయం ఎవరు చేస్తారు చెప్పండి? ఎవరైనా చేస్తారా? ఎవ్వరు చేయలేరు. దేవాది దేవుడు అందుకంటున్నాడు, ఆయన నమ్ముకుంటా, నాకేంటి నమ్ముకున్నాను, ఏంటి నా పరిస్థితి ఏంటి, నువ్వు బాధపడుతున్నావా? అస్సలు బాధపడొద్దండి. దేవుడు చాలా గొప్ప దేవుడు అండి. ఆయన అంటున్నాడు ఇక్కడ, ఆయన మన పాపాలను క్షమించి మనకి దేవుడు సహాయం చేసే దేవుడు. అలాగే కీర్తన గ్రంథం 32వ అధ్యాయం చూడండి. కీర్తన గ్రంథము 32వ అధ్యాయము 10వ వచనం చూడండి. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి, యెహోవా యందు నమ్మకం కలిగి ఉంచితే ఆయనకి ఎలా ఉంటుందండి? కృప అంట ఆవరిస్తుందంట. దేవుని నమ్ముకుంటే మనకేం కలుగుద్ది అని బాధపడుతున్నావా? దేవుని నమ్ముకుంటే ఏం కలుగుద్ది అంటే, దేవుడు కృపనిస్తాడు. ఏమిస్తాడండి? కృపనిస్తాడు. కృప అంటే ఏంటో అమ్మాయో అబ్బాయో కాదు, లేదో డబ్బో దర్పమో కాదు. కృప అంటే దేవుడిచ్చే వరము. వరం అండి, అదొక వరమే కృప. ఎటువంటి కృప? కృప అంటే రకరకాలుగా కృపావరాలు నానా విధాలుగా ఉన్నాయని అపోస్తలుడైన పౌలు గారు చెప్పారు కదా. కృప అనేది నానా విధాలుగా ఉంటాయి. మన నిజంగా అడిగితే పొందుకునే కృప, ప్రార్థన చేసే కృప, దెయ్యాలను వెళ్ళగొట్టే కృప, స్వస్థతలు కలిగే కృప, మనం అట్లాగే మనం ప్రార్థన చేసే, మనం ఏదైతే అడుగుతున్నామో దానికి జవాబు వచ్చే కృప, ఇంకేంటంటే కుటుంబంలో సమృద్ధి వచ్చే కృప, సమాధానంగా ఉండే కృప, పరిశుద్ధంగా ఉండే కృప, దేవుని కోసం నిలబడేది కూడా ఒక కృపేనండి. ఆయన కృప లేదే ఈ రోజున ఏది లేదండి, ఏది జరగట్లేదండి. ఏది జరిగినా ఆయన కృప వల్లే ఈ రోజున మనం బాగున్నాము, బట్ట కట్టి ఉన్నాము, బ్రతికి బట్ట కట్టి ఉన్నాము, దీవించబడుతున్నాము, ఆశ్రదించబడుతున్నాము, ఆరోగ్యంగా ఉన్నాము, సమృద్ధిగా ఉన్నాము, దీవెనగా ఉన్నామంటే కేవలము ఆయన కృప వల్లే. నమ్మిన వారు చప్పట్లు కొట్టండి. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, మన తెలివితేటలు కాదు, మన సామాజ్యం కాదు, మన యొక్క బంధువర్గం కాదు, ఖండబలం కాదు, అంగుబలం కాదు,
కేవలం దేవుడు కృప. ఎందుకంటే ఆయన నమ్ముకున్నాం కదా, ఆయన నమ్ముకున్న బిడ్డల్ని ఆయన విడిచిపెడతాడా? తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, తల్లిదండ్రులు ఉన్నప్పుడు బిడ్డను కన్న తర్వాత బిడ్డని పెంచి పెద్ద చేసి మరి ఒక కుటుంబీకురాలుగా చేసినప్పుడు ఒకవేళ తల్లిదండ్రుల మీద వాళ్ళకి మనసు బాధ కలిగి తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టినా సరే తల్లిదండ్రులు మాత్రం ఏమంటారు? నా బిడ్డకి అనిపించవచ్చు, నా తల్లిదండ్రులు నాకు ఏదో లోటు చేశారు అనిపిస్తుంది బిడ్డకి, కానీ తల్లిదండ్రులకి అనిపిస్తుందా? తల్లిదండ్రులు మాత్రం ఏమనిపిస్తుంది? నా కుమారుడండి, నా కుమార్తె అండి, వాళ్ళ కష్టం వస్తే వాళ్ళ మనసు ఆగుద్దా? ఆగదు. నా బిడ్డ అండి, ఎన్నన్నా సరే దూషించిన, ఎక్కిరించిన, ఏళన చేసిన, నిందించిన, అవమానపరిచిన, ఒకవేళ ఏదన్నా చేయకపోయినా సరే వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు ఏమంటారు? నా బిడ్డ అండి, నా కొడుకండి, నా కుమార్తె అండి. ఎందుకు? కన్నారు కాబట్టి. ఎందుకండి? కన్నారు కాబట్టి. మనల్ని కన్నది ఎవరు? ప్రభువారే కదా. మనల్ని కన్నది, తన స్వరక్తమిచ్చి కొన్నది ఆయనేనండి. మనం సృష్టించింది ఆయనే. మన యొక్క ఊపిరి ఆయన ఊదాడు మనకి. ఆయన జీవవాయువుని మనం ఊదినప్పుడు మంటి మనుషులు అని మనము మనుషులుగా మార్చబడ్డాం. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, మన మంటి వారము, మట్టే, మన శరీరం అంతా మట్టే. ఈ మట్టి బాడీ ఈరోజు మహిమగా వాడబడుతుంది, మహిమకరముగా ఉంది అంటే ఆయన మనలో ఇమిడ్చిన జీవమే, ఆయన మనలో ఇడిచిన ప్రాణమే. ఈ ప్రాణము మనల్ని ఈ రోజున మహిమకరంగా వాడుకుంటుంది. అందుకే దేవుడు మన నిజంగా చూసినట్లయితే దేవాది దేవుడు ఆయన కృపనిచ్చాడు మనకి. ఈ కృప ఈరోజు మనం ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా వెంటనే మోకరించి ప్రార్థన చేస్తాం కదా. ఒక సహోదరు అంట వంట చేస్తుంది, వంట చేయగానే ఎర్రమంట వచ్చేసింది, గ్యాస్ బండ అయిపోతా దగ్గరగా ఉంది. అప్పుడు వెంటనే నా సహోదరు ముసుకేసేసుకున్న, ప్రభా పొయ్యి దగ్గర నుంచి ప్రార్థన, ప్రభా ఈ బండ అయిపోతుంది, నా వంట అవ్వాలి, ఇది ఎక్కడ పుట్టుకుమని ఆరిపోద్దు, కూర పాడైపోద్ది అని చెప్పి ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేస్తూనే ఉంది. ఎర్రమంటల్లా పోయి మళ్ళీ వచ్చింది, బ్లూ మంట వచ్చింది, మళ్ళీ దరిదాపు 10 రోజులు వచ్చిందంట బండ. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, ఇదంతా జరుగుతుంది. వాళ్ళు అదే కాదు, వీళ్ళే కడుపు నొప్పి వచ్చినా, ఏ తలనొప్పి వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా వెంటనే మనం ఏం చేస్తాం? మోకరించి ప్రార్థన చేస్తాం. ఎందుకు ప్రార్థన చేస్తాం అంటే ఆయన మీద నమ్మకం పెట్టుకున్నాం కాబట్టి, ఆయన నమ్ముకున్నాం కాబట్టి. వెంటనే ప్రార్థన చేయగానే స్వస్థత వస్తుందా లేదా? కార్యం జరుగుతుందా లేదా? మేలు జరుగుతుందా లేదా? అది ఒక కృపేనండి. నమ్మిన వారు చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. అదే బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే దేవుడు నమ్ముకుంటే మనకేంటయ్యా లాభాలంటే దేవుడు తన కృపని మనకి ఇస్తాడు. అలాగే చూసినట్లయితే కీర్తన గ్రంథము 52:8 కీర్తన గ్రంథం 52:8 నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, నేను దేవుని కృపయందు నమ్మిక ఇంచున్నాను. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, ఇక్కడ అంటున్నాడు దేవుని నమ్ముకుంటే ఏంటి? నేనైతే ఆయన నమ్ముకోవడం ద్వారా ఎలా ఉన్నాను అంటున్నాడు ఇక్కడ. దేవుని మందిరంలో ఎలా ఉన్నాను? పచ్చని ఒలీవ మొక్కల వల్ల. ఒలీవ మొక్క ఎలా ఉంటుంది? ఎప్పుడైనా చూసారా? పోనీ ఒలీవ మొక్కలు చూడలేదండి. మన నిజంగా అడవిలో ఉన్న మొక్క ఎలా ఉంటుంది, కాలవొడ్డునున్న మొక్క ఎలా ఉంటుంది? పోనీ అదన్నా చూసారా? చూసాంగా, అదన్నా చూసా. అడవిలో ఉన్న మొక్క ఎలా ఉంటుంది? దానికి నీరు అందదు కాబట్టి ఆకులు రాలిపోయి ఎలా తెలాగా దానిలో ఏ సొగసు ఉండదు, ఏ పచ్చదనం ఉండదు, ఏ నీడ ఉండదు, ఏ కాయ పువ్వు ఉండదు. ఎందుకంటే అది అడవిలో ఉంది. నీళ్ళు పోసేవాళ్ళు లేరు, కాపు కాసేవాళ్ళు లేరు, రక్షించేవాళ్ళు లేరు, వాటర్ లేదు దానికి. అదే కాలవడ్డునున్న మొక్క ఎలా ఉంటుంది చెప్పండి? ఎంత పచ్చగా ఉంటుంది, ఎంత ఆహ్లాదంగా ఉంటుంది, కాయలతో పువ్వులతో వికసిస్తూ ఎంత పచ్చదనంగా చూస్తే అది ముచ్చటేస్తుంది. అవునా కదా? ఆ మొక్కను చూస్తే ముచ్చటేస్తుంది. అలాగే దేవుని నమ్ముకుంటేనంట నిన్ను నన్ను దేవుడు ఎలా నిలబెడతాడో తెలుసా? పచ్చని ఒలీవ మొక్కల వలె లోకస్తులకి మనల్ని ఒక ముచ్చటగా దేవుడు నిలబెడతాడండి. దేవుని నామానికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, ఈ రోజున చాలామంది కూడా అంటుంటారు కదా, ఏంటండి వీళ్ళ క్రైస్తవులకు ఉన్న ధైర్యం ఏంటండి, అసలు వీళ్ళేంటండి, అసలు వీళ్ళు భయపడరు ఏంటండి, వీళ్ళేంటండి ఏ పని చేసినట్టు కనపడరు, ఎప్పుడు చూసినా తెల్లబట్టలు వేసుకుంటారు, వీళ్ళు ఏ ఉద్యోగానికి వెళ్ళినట్టు ఉండండి, వీళ్ళ ఇంట్లో ఎలా గడుస్తుందండి, వీళ్ళేంటండి భలే ఆరోగ్యం ఉంటున్నారు ఏంటండి, వీళ్ళేంటండి గొప్పగా ఎదిగిపోతున్నారు ఏంటండి అనుకోవట్లేదా? మన బంధువులు అనుకోవట్లేదా? మన స్నేహితులు అనుకోవట్లేదా? మన ఇరుగు పొరుగు వారు అనుకోవట్లేదా? మనం ఎవరు నమ్ముకున్నామండి? యేసయ్యని నమ్ముకున్నాం కాబట్టి అన్ని జనులకి, అలాగే మనిషికి దేవుని ఎరగని వారికి, మన బంధువులకి, చుట్టాలకి, స్నేహితులకి మనల్ని దేవుడు ఎలా చూపిస్తున్నాడు? ఒక వెలుగుగా పచ్చని ఒలీవ మొక్కల వలె చూపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. మన నిజంగా ఎంత గొప్ప ఆశీర్వాదం, ఎంత గొప్ప దీవెన, ఎంత గొప్ప సమృద్ధి. అలాగే చూసినాడు దేవుడు అంట మనల్ని మంచి ఆరోగ్యంగా దేవుడు నిలబెడతాడు. లోకంలోనైతే ఏదైనా రోగం వచ్చిందనుకో పోదండి,
పోదు, నిజంగా పోదు. ఏ బలహీనత వచ్చినా, ఒక సహోదరుడికంట బాగోలేదంట, బలహీనతగా ఉందంట. కుమారుడు ఏం చేశాడు, గబగబా ఆ సహోదరుడిని తీసుకెళ్ళి విజయవాడ ఆయుష్ హాస్పిటల్ తీసుకెళ్ళాడు. ఎక్కడ తీసుకెళ్ళాడు? ఆయుష్ హాస్పిటల్. ఆయుష్ అంటే ఆయుష్ వస్తుంది, జీవం వస్తుంది, బ్రతుకుద్దని, ఆ ప్రాణం నిలబడుతుందని ఆయుష్ భలే మంచి పేరు పెట్టారు అని ఆయుష్ హాస్పిటల్ తీసుకెళ్ళారు. బతుకుతాడులే తండ్రి, బతుకుతాడులే, బతికించుకుందాం నాన్న అని చెప్పేసి తీసుకెళ్ళాడు. నాన్న వెళ్ళేటప్పుడు బాగానే ఉన్నాడు, ఏదో కొంచెం బలహీనతే. వెళ్ళేటప్పుడు బాగానే ఉన్నాడండి. పెద్ద హాస్పిటల్ కదా, పెద్ద బోర్డు కదా, ఆయుష్ హాస్పిటల్ అని హాస్పిటల్ చూసరికి నాన్న గుండు పోటు ఎక్కువైపోయి ఈ ఆయుష్ హాస్పిటల్ తీసుకెళ్ళాడు. ఎంత బిల్లు వేస్తారో దీంట్లో, ఎంత ఖర్చు అవుతుందో దీంట్లో, నా ఆస్తి ఎంత కరిగిపోద్దేమో దీంట్లో అని చెప్పేసి ఆరోగ్యంగా ఉన్న అతను వెళ్ళేటప్పుడు ఆరోగ్యంగా ఉన్నాడు, వచ్చేటప్పుడు ప్రాణం పోయింది, శవాన్ని వచ్చింది బయటికి. కారణం ఏంటి? ఆయుష్ హాస్పిటల్ బతికిచ్చిందా? ఆయుష్ వస్తుంది అని చెప్పేశారు, ఆయుష్ వచ్చిందా? ప్రాణం పోయింది. సహోదరి సహోదరుడా, నిజంగా దేవుళ్ళు మనం ఉండు ద్వారా ఏ శోధన వచ్చినా, ఏ బలహీనత వచ్చినా చిన్న ప్రార్థన చేయగానే తగ్గిపోద్ది. ఏసు రక్తం రాసుకోగానే తగ్గిపోద్ది. దైవజనులతో ప్రార్థన చేసుకోగానే తగ్గిపోద్ది. సాక్ష్యం చెప్పుకుంటాను అనుకోగానే తగ్గిపోతుంది. అయ్యో ఈ కానికేస్తాను అనుకోగానే తగ్గిపోతుంది. ఎటువంటి కార్యాలండి, ఎటువంటి మేలులండి, ఎటువంటి అద్భుతాలండి. మన నిజంగా దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, భయంకరమైన వ్యాధులు కూడా స్వస్థపరుస్తున్నాయి అంటే దేవుని నమ్ముకోవడం ద్వారానే. భయంకరమైన ఎయిడ్స్ వ్యాధులు ఏంటి, క్యాన్సర్ వ్యాధులు ఏంటి, మరి నిజంగా భయంకరమైన వ్యాధులు కూడా మరి నిజంగా దేవుడు స్వస్థపరుస్తున్నాడు, బాగు చేస్తున్నాడు. ఈ రోజున అందరినీ, ఆయన బిడ్డల్ని ఏం చేస్తున్నాడు? ఒలీవ మొక్కల వల్లే ఆరోగ్యవంతులుగా నిలబెడుతున్నాడు. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎలా చెప్పుకోవాలంటే దేవాది దేవుడు మన పట్ల ఆయన నమ్ముకోవడం ద్వారా దేవుడు మనకి ఇటువంటి గొప్ప గొప్ప కార్యాలు, అద్భుతాలు, మేలులు చేస్తున్నారు. అలాగే చూసినట్లయితే మరి ఇలా దేవుడు మనకి సమృద్ధిని కూడా ఇస్తాడు. ఆయన నమ్ముకుంటే మనకి సమృద్ధి కూడా ఇస్తాడు, సమృద్ధి కూడా ఇస్తాడు. ఎక్కడ వ్రాయబడి ఉందంటే బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే మన నిజంగా అదే క్షమించండి, ఆదికాండంలో చూస్తే ఆదికాండము 13వ అధ్యాయము, ఆదికాండము 13వ అధ్యాయం 6వ వచనం చూడండి. వారు కలిసి నివసించడానికి ఆ ప్రదేశము చాలలేదు, ఎందుకంటే వారి ఆస్తి కలిసి నివసించలేనంత విస్తారము. అది అపోస్తుల కార్యం చూడండి, 5వ అధ్యాయం, అపోస్తుల కార్యం 7:5 అనుకుంటే చదవండి. 7వ అధ్యాయం 5వ వచనం చదవండి. ఆయన ఇందులో అతనికి పాదం పట్టినంత స్థలం లేకపోయినా, అతని కుమారుడు కూడా లేనప్పుడు అతనికి అతని తరువాత అతని సంతానమునకును నేను స్వాస్థ్యంగా ఇస్తానని అతనికి వాగ్దానం చేశాను. అతనంటే ఎవరి గురించి అంటే అబ్రహాము గురించి. అబ్రహాముకి కుమారుడు లేడు కదా, బిల్లలు లేరు. అలాగే అతనికి పాదం పెట్టే స్థలం కూడా లేదంట. ఏం లేదండి? పాదం అంటే ఎంత ఉంటుంది? అడ్డాడు ఎంత ఉంటుందా ఒక్కొక్క పాదం? చెప్పండి, ఎంత ఉంటుంది పాదం? అడుగు. అంటే ఒక అడుగు స్థలం లేని అతను, ఒక పిల్ల పీసు ఏమీ లేదు, కనీసం ఆ సమృద్ధి లేదు, బిడ్డలు లేరు, ఏమీ లేదు. అయినా సరే అంటే దేవుడు నమ్ముకున్నాడు కదా, నా దేవుడు నాకు మేలు చేస్తాడని విశ్వాసంతో, నిరీక్షణతో ఉన్నాడంట. ఎప్పుడైతే విశ్వసించాడో, నిరీక్షించాడో, ఇప్పుడు మనం చదువుకున్నాం కదా 13వ అధ్యాయము, వారు కలిసి నివసించడానికి ఆ ప్రదేశం చాలలేదు. ఎందుకనగా వారి ఆస్తి అంట వారి కలిసి నివసించలేనంత విస్తారమైంది. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. అంటే చూడండి, పాదం పెట్టే స్థలం లేని అతనికి, ఒక్క బిడ్డ కూడా పుట్టని అతనికి ఎందుకు కలిసి నివసించలేనంత విస్తారమైన ఆస్తి ఎలా వచ్చింది? అంత ఆశీర్వాదం ఎలా వచ్చింది? అంత దీవెన ఎలా వచ్చింది? అంత సమృద్ధి ఎలా వచ్చింది? ఆయనకు అన్ని మేలులు ఎలా జరిగినాయి అంటే అబ్రహాము నమ్ముకున్నది ఎవరిని? సజీవుడనే దేవుడు. ఎవరనండి? సజీవుడనే దేవుడిని, సర్వశక్తిమంతుడిని, గొప్ప దేవుడిని నమ్ముకోవడమే కాకుండా ఆయన హత్తుకుని జీవించాడు, నమ్మకం కలిగి ఉన్నాడు. అలాగే ఆయనకు మొరపెట్టుడు మొదలుపెట్టి ప్రార్థన చేశాడు. అందు నిమిత్తంగా అబ్రహాముని దేవుడు ఎంత దీవించాడండి? కోటేశ్వరుడు, రాజులు కూడా ఆయనకు నమస్కరించారంట. చప్పలు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, సహోదరి సహోదరుడా, దేవుని నమ్ముకుంటే ఏంటి అనుకుంటున్నావా? దేవుని నమ్ముకుంటే చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఆయన నమ్ముకుంటే స్వస్థతలు, మేలు, కార్యాలు, పాప క్షమాపణ, రక్షణ, మారు మనసు, సమృద్ధి, దీవెన, బిడ్డలు. అలాగే చూసినట్లయితే దేవుని నమ్ముకుంటే ఉద్యోగాలు, వ్యాపారాలు, పనిపాటలు, ఆరోగ్యాలు, ఇలా ప్రతి కార్యం జరుగుద్దండి. ఇది ఆయన వల్ల కాదు అనడానికి ఎవరైనా చెప్పగలరా? చెప్పలేము. ప్రతిదీ కూడా ఆయన చేస్తారు.
ప్రతి కార్యాలు సమస్త కార్యాలు కూడా చేసే దేవుడు. అలాంటి దేవుడిని మనం నమ్ముకున్నాం గనక ఆ దేవుల్లో నమ్మకం కలిగి మరి నిజంగా లాస్ట్గా ఒక్క మాట కీర్తనకాడని ఒక్క మాట, మరి ఇన్ని కార్యాలు చేసే దేవుని దగ్గర మనము కూడా ఎలా ఉండాలి లాస్ట్గా అంటున్నాడు కీర్తన గ్రంథము 125:1 కదలక నిత్యము నిలుచు సియోను కొండవాలి. మరి దేవుడు మనకి ఇన్ని కార్యాలు చేస్తున్నాడుగా, ఇన్ని మేలు చేస్తున్నాడుగా, ఇన్ని అద్భుతాలు చేస్తున్నాడుగా, మరి మనం ఎలా ఉండాలి? ఎంతసేపు కదిలిపోతూ ఉండాలా, జారిపోతూ ఉండాలా, దిగిపోతూ ఉండాలా, పడిపోతూ ఉండాలా? ఉండకూడదు. మనం ఇన్ని కార్యాలు చేసే దేవుడు తప్ప ఎవరు చేయలేరు. ఇన్ని కార్యాలు చేసే దేవుడి దగ్గర మనం కూడా బెసకూడదు. స్టడీగా ఉండాలి, బలంగా ఉండాలి, ఆత్మీయంగా ఉండాలి, ప్రార్థనాపూర్వకంగా ఆయనకి నచ్చిన జీవితం జీవించాలి. ఆయనకి మనసుకి ఆయనకి మరి ఆయనకి ఇష్టానుసారంగా మనం బ్రతకాలి, ఆయన చిత్తానుసారంగా బ్రతకాలి. ఆయనలో బహుబలంగా ఉంటే కదలక నిత్యము సియోను కొండవలే మనం ఉన్నప్పుడు దేవాది దేవుడు ఆయన కూడా మన పక్షంగా గొప్ప గొప్ప మహా అద్భుతాలు చేస్తారు. చప్పట్లు కొట్టండి. దేవుని నామానికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, మరి నిజంగా స్తైవాని గారు వారి కుటుంబ సభ్యులు కూడా మరి అలనాటి నుంచి ప్రభువు నమ్ముకున్న దగ్గర నుంచి ఈ రోజు వరకు ఎటు బెసక్కోకుండా చక్కగా గురి ఎద్దుకే ప్రయాణం చేస్తూ ఆత్మీయ జీవితంలో, భక్తి జీవితంలో, విశ్వాస జీవితంలో చక్కగా నిలబడుతున్నారు. కాబట్టి వారు మనవల్ని గొప్ప స్థాయిలోకి నిలబెట్టారు కదా. చాలా సంతోషం. దేవునికి స్తోత్రం. చాలా గొప్పగా దీవించారు, కుటుంబాన్ని ఆస్వాదించి. మరి కుమారుడి కుటుంబాన్ని, కుమార్తె కుటుంబాన్ని, మనవళ్ళని, మనవరాళ్ళని, మరి వృద్ధాప్యులు వారికి కూడా మంచి ఆరోగ్యం ఇచ్చి ఈ రోజు వరకు సజీవులుగా నిలబెట్టి మరి ఎన్నో కార్యాల చేత దేవుడు వారు నిలబెట్టారు. అందునిమిత్తంగా చాలా సంతోషం. మరి ఇంకా బహుబలంగా ఉండాలని, ఇంకా దేవుని అంటుపెట్టుకుని ఉండాలని, దేవునికి మహిమార్థంగా సాక్షార్థంగా మరి బిడ్డలు జీవించాలని కోరుకుంటూ మరి ఈ చిన్న మాటలు చెప్పి ముగిస్తున్నా. మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలండి.